అండి ప్రేక్షక దేవుళ్లకు నా యొక్క నమస్కారం. ఈ రోజు కర్నూలులో అత్యధికంగా షార్ట్ ఫిల్మ్ చేసి మంచి సినిమాలో నటించిన మిస్ సమంత గారు మన స్టూడియోకి వచ్చారు. మేడం ని మనకు ఇంటర్వ్యూ ఇస్తారు. ఇప్పుడు నమస్తే మేడం. నమస్తే ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులకు మహానీయులకు నా నమస్కారాలు. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. మొదటి ప్రశ్న, మీ షార్ట్ ఫిల్మ్ సినీ ప్రవేశం ఎలా జరిగింది? మా పాపది డెకరేషన్ ఫంక్షన్ ఉంటుంది, డెకరేషన్ చేసినారు. వీళ్ళు డైరెక్టర్లు అందరు కలిసి వస్తున్నారు లొకేషన్ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందని. అప్పుడు మాది అంతా పెళ్లికని అంతా డెకరేషన్ చేసింది మా పాప కొడుకు. వచ్చి చూసుకుంటూ వస్తే నేను కనపడాను అనమాట. అంటే అమ్మాయి కదా అమ్మ అంటే, ఏమండి సార్ అంటే, మీరు మా షార్ట్ ఫిల్మ్ లో ఉంటారా అంటే, నేను ఉండను సార్ అంటే, లేదమ్మా ముందు ఉంటే ఉండను అని చెప్పిన. మా అమ్మ వాళ్ళని అడిగినారు. మా అమ్మ వాళ్ళు పొద్దులేని సార్ మా పాపకి ఏమి రాదు ఉంటే, లేదమ్మా మేమేమి ఇబ్బందులు పెట్టాం మీ పాపకు, మేము నేర్పిస్తాం కదా బాగా అని చెప్పి పొద్దంతా కూడా పిలుచుకొని పోయినారు. అప్పుడు నుండి దర్శకులతో డైరెక్టర్స్ తో ఎటువంటి పీచులాటలు కొట్లాటలు ఏమి లేకుండా ఏమి జరగకుండా బాగా చూస్తున్నారు. ఇంతవరకు అలా జరిగింది. మీరు ఇంత ఏజ్ లో కూడా గ్లామర్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం లేదండి, గ్లామర్ మెయింటైన్ చేసేదానికి ఏం చేయాల, మన ఫేస్ మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఏదో నచ్చినది ఏదో పూసుకుంటూ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాను. దర్శకుడు కె బాలచంద్ర గారు మిమ్మల్ని ఎందుకు బ్రతిమలాడారు? నేను ప్లేన్ లో అసిస్టెంట్స్ కోసమని వెళ్ళాను. అప్పుడు బాలచంద్ర గారు నన్ను దగ్గరికి పిలిచి, అమ్మాయి మా సినిమాలో నటిస్తావా, నువ్వు నల్లగున్న ముఖపత్రిక బాగుంది, కళ్ళు బాగున్నాయి అని చెప్పినాడు. కానీ లేదు సార్, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మావి, చాలా అందంగా ఉన్నావు, మావి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు చాలా అందంగా కూడా ఉన్నారు చెప్పారు. ఏం భయపడలేదు. ఏం భయపడించలేదు. అయినా నేను ఈ ప్రాబ్లమ్స్ చెప్తుంటే, ఉండండి ఎట్లయినా కానీ మాకు దొరకాలంటే కష్టం, ఇటువంటి వాళ్ళు అందమైన వాళ్ళు ముందే తీస్తే బాగొస్తుంది కదా, మాది కూడా స్టూడియో ముందుకు వచ్చారండి. అంతవరకే జరిగింది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, అందుకు కొంచెం జరుగుతున్నాను చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి గారికి కాలు విరగడానికి మీరే కారణమని అప్పట్లో పెద్ద టాకు రుమారు కూడా వేసింది. ఏం లేదండి, స్పీడ్ గా డాన్స్ ఆడుతున్నాడు, స్పీడ్ గా స్టెప్ చేస్తా ఉంటే నాకే చాలా భయం అనిపించింది ఆ సమయంలో. లేదండి, కింద పడేస్తేనే కాలు ఇరిగిందని టాకు ఫ్యాన్స్ కూడా గొడవ పడినారు. లేదండి, అదంటూ లేనే లేదు, దానికి కారణం కాదు. చికెన్ ముక్కలు ఇచ్చిన కొట్టాడు లేదండి, చికెన్ ముక్కల కోసం కాదు. ఏనే లేదండి, ఫ్యాన్స్ కు ఏం తెలుసు, వాళ్ళకు తెలియదు అసలు. చికెన్ ముక్కల కోసం కాదు, ఏదో గొడవ. చికెన్ ముక్కల కోసం కానే కాదు, ఫ్యాన్స్ కి ఏం తెలుసు, నేను చెప్తేనే తెలుస్తుంది. తెలుస్తుంది. వాళ్ళు స్పీడ్ గా డాన్స్ ఆడుతున్నాడు, స్పీడ్ గా స్టెప్ చేస్తుంటే నేను కూడా కొంచెం చేస్తూనే ఉన్నాను. వచ్చండి డాన్స్ వచ్చండి. ఏమండి ఎలా కనిపిస్తుందండి కళ్ళకు? హోమ్ మై గాడ్ అంటున్నారు మీరు. స్పీడ్ గా డాన్స్ చేస్తున్నారు కదా, అంత ఎట్లా కనపడుతున్నా? హోమ్ మై గాడ్ అంటే నేను చెప్తున్నాను, ఎట్లా కనపడుతున్నా నీ కళ్ళకు? నేను అట్లా కాదు మేడం, చిరంజీవి గారితో పాటు డాన్స్ చేస్తున్నారు కదా, హోమ్ మై గాడ్ నేర్పించారు డైరెక్టర్లు.
చేస్తున్నాను. దానికి హోమ్ మేకర్ అంటే ఎలా కనిపిస్తుందండి కళ్ళకు? వాళ్ళకు పోటీకి రాను నేను, అంత ఇదిగా కనిపిస్తుందండి. ఎలా కనిపిస్తుందండి డైరెక్టర్ గారు? నెక్స్ట్ క్వశ్చన్, ఇది టాపిక్. అచ్చం మీరు మహానటి జమున గారు లాగానే ఉన్నారు. అప్ప మీకు వాళ్ళకి ఏమైనా బంధుత్వం ఏమైనా ఉందా? యమున గారికి నాకు ఎటువంటి బంధుత్వం లేనే లేదు. కనీసం పూర్వం నుండి వచ్చిన సంబంధం కూడా లేదు మాకు. లేదండి, యమునకు నాకు ఎటువంటి సంబంధం లేనే లేదు. నేను అడ్వాన్స్ కోసమని హైదరాబాద్ వెళ్ళాను. ఆమె స్టూడియోలో యమున గారు నన్ను చూశారు, నేను చూశాను. కానీ మాకు ఎటువంటి సంబంధము లేదు, పూర్వం ఉన్న సంబంధం కూడా లేనే లేదు. మంచి కొన్ని మనుషులు ఉంటారు, ఉండకుండా. టైటానిక్ సినిమాలో మీకు అవకాశం వచ్చింది హీరోయిన్ గా, కానీ మీరు ఎందుకు కాదని చెప్పారు. దానికి జేమ్స్ కెమెరామెన్ చాలా బాధపడ్డాడు. ఎందువల్ల? కానీ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ టైటానిక్ మూవీలో వచ్చింది చేయాలనుకున్నా, కానీ కొంచెం ఏదో ప్రాబ్లం, ఇబ్బందులు. హీరోయిన్ అంటే మంచి ఉంది సరే, చాలా కష్టం. చాలా టైటానిక్ సినిమాలో చెయ్యాలంటే మన మామూలు సినిమాలు కాదండి, అది చూడరు. అది చాలా కష్టము చెయ్యాలంటే. కొంచెం ప్రాబ్లం కూడా ఉండింది, కొంచెం ఆరోగ్యం కూడా దెబ్బతింది, కొంచెం దెబ్బతింది. అప్పటి నుంచి అదంటే భయపడతాను సార్. దానికోసమే బాధపడినాను, చేయలేదు కదా. ఎటువంటి ప్రాబ్లం పెట్టుకొని ఎలా చేయాలా మీరే చెప్పండి సార్ అని కూడా సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే మేడం, నెక్స్ట్ క్వశ్చన్. మీ రోజువారీ దినచర్య ఏమిటి? మీకు ఎటువంటి తిండి తింటారు? అదే భోజనం చేస్తాం. భోజనం తక్కువ సార్, ఏం తినరా? ఆహారం తక్కువ. ఏం తినకుండా వెళ్తుంటామండి. మీరు భలేగా శాకాహారులా అని అనుకున్నాం. ఆకులు తింటారంటే శాకాహారులా? అటువంటిది ఏం లేదండి. మామూలుగా భోజనము, టిఫిన్, అల్పాహారము ఇటువంటి తీసుకుంటాను. పొద్దున్న లేచినే బ్రష్ చేస్తాను. తర్వాత ఆరోగ్యాన్ని మంచిది కదా. కాబట్టి సీరియస్ చెప్తున్నాను. మరి అంత ఎట్లా ఆహారం విషయాలు? పొద్దున్నే బ్రష్ చేస్తాను. తర్వాత ఆపిల్ పండ్ల జ్యూస్ తీసుకుంటాను. తర్వాత 12 గంటలకు బీట్ జ్యూస్ తీసుకుంటాను. తీసుకుంటాను మంచిగా నాకు నచ్చింది మేము తీసుకుంటాము. తర్వాత సాయంకాలం 5 గంటలప్పుడు యాపిల్ పండ్ల స్నాక్స్ ఎలా కనపడుతున్నాను? ఇట్లా పక్కకున్నాను. ఎంత దంపలు 10 దంపలు తినే రకం అది ఓకే. నీకు చేయబోయే ప్రాజెక్ట్ మేము కట్టుకోని ప్రాజెక్ట్ అని వ్యక్తి షార్ట్ నుంచి గురించి మా ప్రేక్షకులు చెప్పండి. కొంచెం ఖర్చుకొని తదుపరి ప్రశ్న అడిగినారు, బాగానే ఉంది. స్వయంవరం అనుకుంటున్నాను. స్వయంవరం
సినిమా ప్రాజెక్ట్ సినిమా ఎవరికైతే నాకా లేదా ఎవరు స్వయంవరం చేసుకుంటారు మిమ్మల్ని అయితే అందరూ గ్రామంలో ఉన్నారు పడి చెప్తారు కాబట్టి గురించి పట్టుకొని చచ్చిపోతారు కాబట్టి వాళ్ళు భయం పెట్టుకుంటారు. నేను అనుకున్నాను మీకే స్వయంవరం మాట్లాడలేదు మాటలు స్వయంవరం ఉంటుందండి. మరీ అట్లా మాట్లాడుతున్నారు. కాదు మీరు అక్కడ కూడా సిగ్గుపడతారా? అటువంటి ఏం లేదు. చెప్పండి మన ప్రేక్షకులు నాకు ఎత్తిన తమ్మతాడు రాళ్ళు మళ్ళీ వేస్తారు తొందరగా చెప్పకూడదు. మీకు ఈ పోలింగ్ జాబ్ ఎలా వచ్చింది? రికమెండ్ చేస్తుంటే వచ్చిందా లేదా ఇష్టపడి చదివి రాసి సాధించారా? చదివినాను కానీ చదివినేమో చదివినాను. ఎందుకంటే ఎట్లా కనపడుతుంది మీ కళ్ళకు? చదివినాను కానీ సాధింపు అనేది ఒక పని ఉంటుంది అనుకోండి. ఆ పనిని సాధించి తీరాల. ఆ పని ఉంటే కాబట్టి ఆ పని కోసం సాధించున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, మీరు సంపూర్ణేష్ బాబుతో కొత్త సినిమా గురించి చర్చిస్తున్నారని కాదు, దానికి మీ స్పందన మా ప్రేక్షకులు చెప్పండి. సంపూర్ణేష్ బాబుతో సంపూర్ణేష్ బాబు గారితో సంపూర్ణేశ్వర బాబు గారితో విన్నాను కానీ నాకు కొంచెం నచ్చలేదండి. ఆయన నచ్చలేదా? నాకు కూడా ఏమంతా ఒప్పుకోవాలని మనసు రావడం లేదు. ఏమో నాకేమో కొంచెం నచ్చలేదు, మనసుకు నచ్చలేదు. నన్ను ఒప్పుకోలేదు. అంటే చర్చిస్తున్నారని చెప్పినారు. అది వస్తా ఉంటాయి, చెయ్యరా? చెయ్యాలనుకోలేదు. భయపడినా మంచి మిమ్మల్ని చూసి నేను చూసి నేను భయపడకుంటే చాలు. బాగున్నాడు బాగలేదని నేను అనలేదు. యాక్షన్ బాగుండాలా, ఇబ్బందులు పెట్టకూడదు మంచిదంటే. అదే నాకు కావాల్సింది. అయితే మొత్తానికి ఆయన బాగాలేడు అంటారు. బాగాలేదని నేను చెప్పలేదు. ఫ్యాన్స్ ఫ్యాన్స్ అప్ అవుతారు. నేను బాగాలేదని నేనేం చెప్పలేదు. బాగున్నాడు, కొంచెం అలర్జీ ఉంది, కొంచెం చూసుకొని పెట్టుకుందాము అలా. ఆయన సంపూర్ణ జాబ్ గురించి రాసుకునే నాకు తెలిసింది. నిజంగా సంపూర్ణేష్ బాబు గారు మీకు ఫ్యాన్ అని మేము విన్నాము. అది నిజంగా నిజమా? ఇంకా మీరు పుకారు లేకపోయారు పబ్లిక్? నిజంగా మీ ఫ్యానేనా? ఫ్యానే. ఏసీ కాదు. చెప్పనివ్వండి నన్ను. ఏమంటే సభ జరుగుతుండింది ఒక సభకు పైన. ఆ సభలో నన్ను చూడాలని ఆ జనములో దుంగుకుంటూ పడుకుంటూ వస్తున్నారు. తొక్కుతారా? స్టేడియం మీద ఉంటే తొక్కుతారండి. జనం వస్తే కింద నిలబడతారు. మిమ్మల్ని చూసి జనాలు పారిపోయినారని అంటున్నారు. ఎందుకు పారిపోతారు? పెద్ద రాక్షసిన దొన్నుకుంటే కింద నిలబడతారండి జనము. స్టేడియం మీద ఏమైనా వచ్చినా పోలీస్ వాళ్ళు నాదం చేసినప్పుడు పోలీస్ వాళ్ళు ఉంటారు. ఎట్లా స్టేడియం మీదకి వస్తారండి? మీరు కూడా బాగా చెప్తారు. పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు స్టేడియం మీదకి ఎలా వస్తారు? వాళ్ళు దొన్నుకుంటూ చూడాలని ఇంటెన్షన్ మిమ్మల్ని సునీక సంపూర్ణ మళ్ళా ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు అంత అభిమానం అండి. అని దొన్నుకుంటూ వచ్చి నా పక్కన పోలీసు వాళ్ళను తొప్పేసి వచ్చి వాళ్ళు దొక్కుతున్నారు. నేను సైగ చేసిన
ఇస్తాపండి సంపూర్ణ ఫ్రెండ్ వచ్చి నాకు ఫోటో దిగాలని చెప్పి వచ్చినాడు. ఆ ఫోటో కాలిపోయిందని బాధపడినాడు. బాబా మీతో దిగిన ఫోటో కాలిపోయిందని మనం ఏమి చేయలేమండి. నేను అవకాశం ఏంటి సంపూర్ణ చూద్దాం. నేను ఆలోచన చేయాల ఇక్కడ అంత బిజీలో ఉంటా కదా. స్టెప్ బై స్టెప్ వస్తాం. ఆఫర్లు వస్తున్నాయి. రేపు రామ్ చరణ్ తో కూడా పెద్ద ప్రాజెక్ట్ అదే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టైంలో రాఘవేంద్రరావు గారు మీ మీద కోపడ్డారు. దేని గురించి రాఘవేంద్రరావు గారు అంత పెద్ద రేటు మీ మీద కోపడ్డారు ఆ టైంలో? జగదేక వీరుడు అతిలోక సుందరి టైంలో ఆ టైంలో మీరు ఎందుకండి మీరు చెయ్యమంటే అట్లా చేస్తారు. షూటింగ్ సమయంలో అట్లా అంటే ఆ సినిమాలో మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామండి. అలా అమరేష్ పూరి గారికి మీకు అమరేష్ పూరి చెయ్యలేదు. చెయ్యమంటే ఆయన కోసమే నేను వద్దనుకున్నా. చేయనని చెప్పి నాకు నచ్చలేదు. వాళ్ళకము అలవాటు హ్యాబిట్స్ నాకు నచ్చలేదు. నచ్చలేదు. తెలుసా అమరీష్ పూరి? ఏదో అట్లా అట్ట చేస్తేమి నేను కాదా యాక్టర్? నాకు నచ్చింది నేను చేయనన్నా. అంత కోపం పెడాల్సినంత అవసరం మిమ్మల్ని దానికోసం కోపం అందరితో చెయ్యాలండి అట్లా ఇట్లా అన్నారు. కానీ నేను సాగే చెప్తున్నాను. చిరంజీవి పక్కన చేస్తాను. చిరంజీవి గారి పక్కనైతే చేయగలను, చేస్తాను కూడా. ఆ మాట విన్నందుకు చిరంజీవికి కింద పడినాడు. ఆ మాట విన్నందుకు ఏమి కాదండి. ఆ మాట వింటే పెద్ద రాక్షసినా దయ్యాలు కింద పడడానికి. దానికైతే అమరీష్ పురి పక్కన భార్యగా చేయను అన్నందుకు రాఘవేంద్రరావు గారు కోప్పడ్డారంట. చాలా కోపం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ప్రేక్షకుల కోసం అడుగుతున్నారు. మహానటి శ్రీదేవి గారు వాళ్ళ అమ్మగారు మీతో ఒక 2 గంటల వరకు చర్చించారు. ఏ విషయం గురించి చర్చించారు? ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే నేను అవును అనలే, కాదు అనలేదు. ఆమె ఊరుకూనే నన్ను చూసి చాలా బాధపడినారు. చాలా బాధపడినారు. ఎందుకమ్మా అలా బాధపడుతున్నారు అని అడిగినాను. అంటే అలా కాదండి, మా అమ్మాయికి మీరు కొంచెం ఛాన్స్ ఇవ్వండి అని అడిగింది. తప్పకుండా అనలేదు. పాపం పెద్ద మనిషికి రోజు రాలేదు అనేది అనుకున్నాను. మా అమ్మాయికి కూడా మీరు ఛాన్స్ ఇవ్వండి, చేసుకుంటుందండి. బాధపడతా ఉంది. సరేనండి, గంట దాకా నేను అవును అనలేదు, కాదు అనలే. సరేనండి బాగా ఆలోచన. చంద్రమోహన్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాడు ఆమెకు. ఆమె పేపే మాట్లాడినాడు మమ్మల్ని అని. దాని నుంచి ఇదైపోయింది అనమాట. నేను ఒకరి పక్క తప్పుకున్నాను. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది, చాలా సంతోషపడింది. అంటే 16 వయసులో మీకు వచ్చిన అవకాశం మీరే చేసుకోండి. మీ అమ్మకి అవకాశం ఏంటి? మీరు తప్పుకున్నందుకు అలా అలా జరిగిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. అవతార్ 2 మూవీలో మీరు నటించారు. జేమ్స్ కెమెరాన్ అంటే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ మిమ్మల్ని ప్రతిమిలాడి మరీ మా కర్మ కొద్ది ఒప్పించుకోలేక తీసుకుని బాధపడ్డాడు. ఎందుకు? దానికి ఆ సినిమాకి అవతార్ 2 మూవీకి మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? డబ్బులు చెప్పాలంటే డబ్బులు చెప్పాలి చెప్పండి. నేను అసలు అర్థం రావడం లేదు ఆ మూవీకి.
ఇప్పుడు ఏమంటే దానవీర సమయంలో హాలీవుడ్ నుండి కెమెరామన్ జేమ్స్ గారు ఒక అవతార్ స్టోరీని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత పార్టీ 1 చేయలేదు, పార్టీ 2 చేశాను. తర్వాత మీ రెమ్యునరేషన్ ఎంత అన్నాడు. పార్ట్ 1 చేయలే, పార్ట్ 1 చేశారు, పార్ట్ 1 చేయలే, పార్ట్ 2 చేశాను, పార్ట్ 2 చేశారు. ఓకే ఓకే. మీరు రెమ్యునరేషన్ ఎంత అన్నప్పుడు కనపడలేదు పార్ట్ 2లో. నేను కనపడతానా అందరిగా ఉండేదాన్ని. ఓహో ఓకే. అని రెమ్యునరేషన్ ఎంత అంటే రెమ్యునరేషన్ అడగకూడదండి, రెమ్యునరేషన్ అడుగుతున్నారు మీరు, వెంటనే ఫోన్ చేసి అడుగుతారు. నా రేంజ్ ఎంత అప్పట్లో హీరోయిన్ గా ఉన్నాను కదా, దాన్ని చూసి ఒప్పుకున్నారు. మీ రేంజ్ తగ్గట్టు రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు అయితే చెప్పకూడదు, అడగకూడదు, చెప్పకూడదు. దానవీర సూర్యకన్న టైంలోనే చెప్పినాడా? అప్పుడు వచ్చాడా కెమెరా అలా ఇచ్చాడా? తాగబెట్టండి, ఈ పేపర్ తాగబెట్టండి, ఎన్ని క్వశ్చన్లు ఏంది, ఏం అడగాల, ఏమిటో దానవీర సూర్యకన్న టైంలో హాలీవుడ్ నుంచి జేమ్స్ గారు స్టోరీని తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అవుతారు 1 చేయలేదు, 2 చేసినాను. నేను చెప్పేది వినంటే ఎందుకు భయపడిస్తున్నాడు మరి? ఎందుకు భయపడిస్తున్నాడు? భయపడిస్తే చెప్పాలా? నేనెందుకు భయపడిస్తాను? ఇదే రాక్షసిన పెద్ద భయాలు పోతుంది. ఓకే ఓకే ఓకే. మీరు ఇంతకన్నా భయపడి సరే ఇంకొకటి నువ్వు జేమ్స్ కెమెరాను దానవీర సూర్యకన్న టైంలో జేమ్స్ కెమెరాను పోయారా పిల్లోడా? పిల్లోడు. నేను పంపిస్తా. ఏమండి మీరు నవ్విస్తారు, కవ్విస్తారు, ఏడిపిస్తారు, కొట్లాడతారు, నవ్విస్తారు. అంత చెప్పండి. లాస్ట్ చివరి ప్రశ్న, రాబోయే నటీనటులకు మీరిచ్చే సలహాలు, సూచనలు, దరిద్రం, చట్టపనం చెప్పండి. చెప్పండి అని అంటారు. ఏంటండి మాట పడితే అంత మీకు ఆసక్తి వచ్చిందంతా చేసుకోండి. ఇంకో డైరెక్టర్ గారు వచ్చి అడుగుతారు. చట్టపనం అంటే కాదు, సూచనలు ఏమిటి, మీరేంటో తీసేసినట్టు మాట్లాడుతున్నారు. సలహాలు, సూచనలు చెప్తాను. నేను చెప్పేటప్పుడు మీకు అంత తొందర ఏంటి? చెప్పండి చెప్పండి. ఇప్పుడు నటులు వచ్చినారు, బయట నిలబడుకొని ఉన్నారు. వాళ్ళు భయపడి లోపల రావచ్చో లేదో అని రండి అని చెప్పి పిలుచుకున్నా. మీరున్నాక మీరు నటిస్తున్నప్పుడు నేను వచ్చింటారు. అలా లేదండి, మీరు డామినేట్ చేస్తున్నారు. అలా లేదండి, జన్మంలో లేదు. మీరందరూ భయపడిస్తున్నారు రాకుండా. మళ్ళా ఇంకో జన్మ ఎత్తల్లా. ఇంకొకరు మీ షార్ట్ ఫిల్మ్ సినిమాలు చూసి యాక్టింగ్ కే విరక్తి పుట్టి రాకుండా చేస్తున్నారు. అలాగా రాకున్నారేమో. తెలుసా అండి డైరెక్టర్ గారు? మీకు బాగా తెలుసా? రాకుండా తెలుసున్నానంట. మరి వచ్చే వాళ్ళకి సలహా చెప్పండి. వాళ్ళ ఫిల్మ్కు నేనేం పోలేదు. ఇప్పుడు ఈ కొత్త హీరోలు, హీరోయిన్లు యాక్టింగ్ కోసం రావడానికి మీరు ఇచ్చే సలహాలు చెప్పండి. ఇచ్చే సలహాలు చెప్తున్నాను, చెప్పండి. అదే సలహా చెప్పండి, ఆ సలహా చెప్పండి. ఆ సలహా చెప్తున్నాను. మీరు ఇచ్చే సలహా చెప్పాలా? అదే చెప్తున్నాను. చెప్పండి. అదే అంత తొందరపడతారేమిటండి డైరెక్టర్ గారు? భలే బాధే మీరు. ఇప్పుడు అదే చెప్పాను. అది మనం వచ్చే యాక్టర్స్ కి మీరు ఇచ్చే సలహా ఇస్తున్నాను. వచ్చే యాక్టర్స్ కి మీరు ఇచ్చే సలహా చెప్తున్నానంటే మీకు చెప్తే మీకు అర్థమవుతలేదు. మీరు ఇంత క్యూటుగా అడగొద్దని. రాబోయే యాక్టర్లకి, హీరోయిన్లకి, నచ్చినట్లకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏంటి అంటున్నారు. వాళ్ళకే
వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఏమి వాళ్ళు వస్తారు యాక్టింగ్ చేయడానికి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు చెప్పులు వాళ్ళు యాక్టింగ్ చేయడానికి వస్తుంది వాళ్ళకి మీరు ఇచ్చే మాట్లాడిస్తున్నారు చెప్పండి వాళ్ళకిచ్చే సలహాలు ఏమిటి అని అడుగుతున్నారు కదా ఎవరికి? నటీనటులకు ఏమని మీరు ఇచ్చే సలహాలు ఏమిటి నటీనటులకు సినిమా నటీనటులు యాక్టింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకా యాక్టింగ్ యాక్టింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకే ఓకే మేడం గారు తమ నేను చెప్తున్నానండి ఒక నిమిషం మేడం గారు మాట్లాడుతున్నారు చెప్పండి కదా ఎన్నికలు ఊరికే యాక్టింగ్ చేస్తాం చెప్పండి మరి చేసాము ఓకే ఇంతతో ఈ రోజు సమాప్తం మేడం మొత్తం అందరిని యాక్టర్స్ అందరినీ డామినేట్ చేస్తుంది కాబట్టి ప్లీజ్ మొత్తం ఆమె యాక్టింగ్ తో ఉన్న అవకాశాలన్నీ మేడంకే పోతున్నాయి కాబట్టి రాబోయే నటినట్లకు మేడం ఏం సమాధానం చెప్పలేదు ఏం చెప్తారో చెప్పండి ఒక ముక్కలు 2 ముక్కలు అయిపోయి 2 ముక్కలు అయిపోయింది నేనే నువ్వు చెప్పినట్టు వినాలని నా ఇష్టం 10 ముక్కలు కూడా చెప్తాను ఏమిటండి మీరు ఇట్లా నన్ను భయపడిస్తున్నారు క్వశ్చన్ వేస్తూ ఈ చట్టంలో చాలా చూస్తాను నేను అబ్బాయి ఏమి స్టైల్ బిల్డప్ ఇవ్వద్దు బిల్డప్ ఇవ్వద్దు అని చెప్తున్నాను నేను అయితే మనం లాస్ట్ ప్రేక్షకులకు చెప్పేసి వచ్చే యాక్టర్స్ కి మీరు ఏం చెప్తారు మీ యాక్టింగ్ తో మీరు చెప్పనిచ్చే కదండి నటులకి ఇచ్చే సలహా ఏమిటంటే అక్కడ చూసి చెప్పండి నువ్వు చూడకుండా నీవైతే చూసి చెప్పాలన్నా కానీ ఇప్పుడు అక్కడ చూసి చెప్పాలంటారు నాకు భయం వేస్తుంది అక్కడ చూసి చెప్పాలా ఎందుకండి అంత భయం రాసి వస్తున్నాయి అది అక్కడ చూడండి అక్కడ చూడండి చెప్పండి మేడం నటులకు ఇస్తే ఏం సార్ అట్లా నవ్వుతారు లేదు చెప్పండి మీకు చెప్పండి ఏం అదే చెప్పుకున్నారు అదే నటినట్లకి ఏమి ఇస్తారు చెప్పండి మేడం చెప్పండి అదే మీరు ఇట్లా కట్టినట్టుకు చూడకూడదు అన్నారు లేదు మేడం ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ కదా మీరు ఇచ్చే సూచనలు ఉంటాయి కదా మేడం ఆఫీస్ లో బాగా ఇచ్చింది మేడం సాధించు నటులకి నేను ఇచ్చే సలహా ఏమిటంటే చికెన్ బిర్యానీ ముక్కలు కొంచెం చెప్పనిస్తారా వాళ్ళ పెద్ద కొంచెం సముద్రం తగ్గియండి నటులకు మీరు ఇచ్చే సలహా లేదు చెప్పబోతున్నా చెప్పండి మీరు అంతా నేను చెడిపోతాను మాటల విషయాలలో చెడిపోతున్నా నోరు మీ రాబోయే నటులకు నేను ఇచ్చే సలహాలు ఏమిటంటే వాళ్ళు రావాలని చాలా చాలా ఆశతో వచ్చినారు నేనుండి నాకు కూడా ఏమాత్రం వస్తున్నాయి ఏమి రాకుండా మీరు ఎందుకు భయపడుతున్నారు నేను కదా మేము నటులకు మేము మంచిగా నేర్పిస్తాను ఇదే నాది సూచన అందరికి ఉన్నారు కదా చూసినారు కదా మళ్ళీ ఒక వీడియో కలుద్దాం బాయ్ 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 అందరికి బాయ్ చెప్పద్దు ఇంకా అయిపోయింది ఒక్క లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్